Hello students, welcome to our channel. ఈ రోజు ఈ వీడియోలో మనం 10th class maths chapter 13 statistics exercise 13.3 question number 1 గురించి నేర్చుకుంటున్నాం. ఈ చాప్టర్ లో ఉన్న all exercises videos, example videos and ఈ చాప్టర్ introduction video ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. Question number 1 చూడండి. The following frequency distribution gives the monthly consumption of electricity of 68 consumers of a locality. Find the median, mean and mode of the data and compare them. So మనము mean, median, mode ఈ 3ని ఫైండ్ అవుట్ చేసి సో ఆ 3ని కంపేర్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ మనము మీడియన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం, నెక్స్ట్ మీన్, తర్వాత మోడ్ ని ఫైండ్ అవుట్ చేద్దాము. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి కంపల్సరీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది కావాలి. సో ఫస్ట్ మనము క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసుకుందాము. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఏదైతే మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉన్నాయో వీటికి నెక్స్ట్ నెంబర్స్ ని యాడ్ చేసుకుంటా వెళ్తే అదే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సో చూడండి. ఓకే, సో 4 ఫస్ట్ నెంబర్ 4 కి 5 యాడ్ చేసినట్లయితే 9 వస్తుంది. 9 కి 13 యాడ్ చేస్తే 22. సో 22 కి 20 యాడ్ చేస్తే 42. 42 కి మళ్ళీ 14 యాడ్ చేయండి 56. 56 కి 8 యాడ్ చేస్తే 64. 64 కి మళ్ళీ 4 యాడ్ చేస్తే 68 వస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏదైతే లాస్ట్ నెంబర్ ఉందో ఈ ఫ్రీక్వెన్సీ యాడ్ చేసినా కానీ టోటల్ వాల్యూ అదే వస్తుంది. అంటే ఈ వాల్యూ కూడా సేమ్ మనకి 68 అవుతుంది. సో ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని మనం యాడ్ చేసుకుంటా వస్తాము. ఇక్కడ ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో ఈ వాల్యూనే మనకి n వాల్యూ అవుతుంది. సో ఈ వాల్యూ అండ్ ఈ టోటల్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసినప్పుడు వచ్చిన ఈ వాల్యూ ఇవి రెండు సేమ్ గానే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఫస్ట్ మనము మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీడియన్ క్లాస్ కూడా మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ మనము మీడియన్ క్లాస్ రాసుకుందాము. సో మీడియన్ క్లాస్ మనకి ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్నే మనము మీడియన్ క్లాస్ గా తీసుకుంటాము. ఇక్కడ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ లో మనకి 20 ఉంది. సో 20కి ఏదైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఉందో ఇది మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. అంటే 125 to 145 వచ్చేసరికి మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకే, సో మీడియన్ క్లాస్ ఇది. అండ్ నెక్స్ట్ మీకు ఇది డౌట్ ఉంటే n వాల్యూ ఏదైతే వచ్చిందో దీన్ని మీరు బై 2 చేయండి. 68 by 2 చేసినట్లయితే 34 వస్తుంది. ఇక్కడ ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 34 తర్వాత మీకు వచ్చే నెక్స్ట్ నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో అది చెక్ చేయండి. 34 వచ్చేసరికి 22 and 42 కి మిడిల్ లో ఉంటుంది. మనకి నెక్స్ట్ నెంబర్ 42 కాబట్టి ఈ టోటల్ మనకి ఏదైతే క్లాస్ ఇంటర్వెల్ ఉందో దీన్ని మీడియన్ క్లాస్ అని తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని మీడియన్ క్లాస్ తీసుకోవచ్చు. ఆర్ ఏదైతే n వాల్యూ ఉందో దాన్ని బై 2 చేసి వచ్చిన ఆన్సర్ అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ నెంబర్ నియరెస్ట్ ఉంది అనేది చెక్ చేసుకొని కూడా అది మీడియన్ క్లాస్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ n వాల్యూ 68 ని బై 2 చేస్తే 34 నియరెస్ట్ 42 కాబట్టి ఈ టోటల్ క్లాస్ ఇంటర్వెల్ అనేది మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకే, సో మీడియన్ క్లాస్ 125 to 145 అవుతుంది. మీడియన్ క్లాస్ లో ఏదైతే లోయర్ లిమిట్ ఉందో ఇది L వాల్యూ అవుతుంది. సో లోయర్ లిమిట్ ఈక్వల్ టు 125. ఫస్ట్ మీకు మీడియన్ ఫార్ములా అనేది ఐడియా ఉండాలి. ఫార్ములా ఐడియా ఉంటే దీంట్లో టర్మ్స్ ని మనం ఈజీగా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ n ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది అనేది చెక్ చేయండి. టోటల్ ఫ్రీక్వెన్సీ మనకి 68 వచ్చింది. ఈ ఫ్రీక్వెన్సీ టోటల్ 68 కదా. సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 68. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఏదైతే మీడియన్ క్లాస్ ఉందో దీనికి ఫ్రీక్వెన్సీ f వచ్చేసరికి ఇక్కడ f లో వాల్యూ 20 ఉంది కాబట్టి సో f వాల్యూ ఇక్కడ మనకి 20 అవుతుంది. సో ఇది f వాల్యూ అవుతుంది. ఈ ఏదైతే మీడియన్ క్లాస్ కి బిఫోర్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో కన్సిడర్ చేసుకోవాలి. సో 22 వచ్చేసరికి మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకే, సో మీడియన్ క్లాస్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ మనం f వాల్యూ అని తీసుకుంటాము. మీడియన్ క్లాస్ కి ప్రిసీడింగ్ వాల్యూ ఏదైతే ఉందో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో అది మనము cf వాల్యూ అని తీసుకుంటాము. ఇప్పుడు f వాల్యూ వచ్చేసరికి 20. సో 20 రాసుకోండి. అండ్ cf వాల్యూ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎంత ఉంది, బిఫోర్ 22 ఉంది.
సో CF ఈక్వల్ టు 22. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద క్లాస్ హైట్ మనం ఇక్కడ చెక్ చేస్తున్నాము. సో హైట్ చూడండి 85 మైనస్ 65 మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 20 వస్తుంది. 105 మైనస్ 85 20 వస్తుంది. మీరు క్లాస్ ఇంటర్వెల్స్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఇవి రెండింటిని సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకు వచ్చేదే హైట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ క్లాస్ ఇంటర్వెల్ ని సబ్ట్రాక్షన్ చేసినా కానీ 20 వస్తుంది. సో హైట్ ఆఫ్ ద క్లాస్ ఈక్వల్ టు 20 అవుతుంది. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. L వాల్యూ 125 ప్లస్ N వాల్యూ వచ్చేసరికి 68 బై 2 మైనస్ CF వాల్యూ 22 హోల్ బై F వాల్యూ 20 ఇంటూ H వాల్యూ 20. సో దట్ ఈక్వల్ టు 125 ప్లస్ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. 2 1s 2 3s 6 2 4s 8. సో 34 మైనస్ 22 బై డినామినేటర్ లో 20 ఉంది ఇంటూ 20. ఇక్కడ కూడా సేమ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో 20 ఉంది, క్యాన్సిల్ చేయండి. 125 ప్లస్ 34 మైనస్ 22 సబ్ట్రాక్షన్ చేయండి, 12 వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఈ టూ వాల్యూస్ ని యాడ్ చేయండి, 137 వచ్చేస్తుంది. సో 137 therefore median that equal to 137 units. సో ఇక్కడ రాసుకోండి, therefore median monthly consumption equal to 137 units. ఓకే, సో నెక్స్ట్ మనము మీన్ ని ఫైండ్ అవుట్ చేద్దాము. నెక్స్ట్ మనము ఇదే డేటాకి మీన్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో మనకి ఇక్కడ మీన్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ గా 3 మెథడ్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఎక్సర్సైజ్ 13.1 లో చేశారు. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి డైరెక్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ వచ్చేసరికి అజ్యూమ్డ్ మీన్ మెథడ్, థర్డ్ మెథడ్ వచ్చేసరికి స్టెప్ డీవియేషన్ మెథడ్. మీరు ఈ 3 మెథడ్స్ లో ఏదైనా కానీ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా కానీ ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకే, ఏ మెథడ్ యూజ్ చేయాలి అన్నా కానీ క్లాస్ మార్క్ అంటే XI వాల్యూస్ కంపల్సరీ రాసుకోవాలి. సో ఫస్ట్ అవి రాసుకుందాం మనం. XI వాల్యూస్ క్లాస్ మార్క్ మనకి ఎలా వస్తుంది, లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ రెండింటిని యాడ్ చేసి 2 తో డివైడ్ చేస్తే మనకి క్లాస్ మార్క్ వస్తుంది. 65 ప్లస్ 85 యాడ్ చేయండి, 5 ప్లస్ 85 యాడ్ చేస్తే 150. 150ని 2 తో డివైడ్ చేసినట్లయితే 75 వస్తుంది. 85 ప్లస్ 105 ఇవి రెండింటిని యాడ్ చేయండి, 190 వస్తుంది. 190ని మీరు 2 తో డివైడ్ చేసినట్లయితే 95 వస్తుంది. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేసి 2 తో డివైడ్ చేస్తే 115. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేసి 2 తో డివైడ్ చేస్తే 135. నెక్స్ట్ 155. నెక్స్ట్ 175. మీకు ఇక్కడ డౌట్ ఉన్నా కానీ ఈచ్ 2 నెంబర్స్ కి 20 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే మీరు 20 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 175 ప్లస్ 20 యాడ్ చేసుకుంటే 195. సో ఇలా వస్తాయి. క్లాస్ మార్క్ ఇక్కడ మనకి 3 డిజిట్స్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మీరు ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసినట్లయితే మల్టిప్లై చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు నెక్స్ట్ అజ్యూమింగ్ మెథడ్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ కి వెళ్ళినట్లయితే సో వాల్యూస్ మీకు రెడ్యూస్ అయిపోయి సో మీకు రాయటానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, సో DI ఈక్వల్ టు XI మైనస్ A. మనం UI వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో DI వాల్యూస్ కంపల్సరీ కావాలి. సో ఫస్ట్ మనము DI వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుందాము. సో చూడండి DI వాల్యూస్ ఎలా వస్తాయి, XI వాల్యూస్ లో నుంచి ఏని మీరు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. 135 వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంటుంది. సో ఈ వాల్యూ నేను ఏ అని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో 75 XI వాల్యూస్ ఫస్ట్ వాల్యూ 75. 75 లో నుంచి 135 మీరు సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 60 వస్తుంది. లార్జెస్ట్ వాల్యూకి మైనస్ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ మైనస్ రాయాలి. సో ఇక్కడ చూడండి 135 కి మనకి మైనస్ ఉంది, 75 ప్లస్ లో ఉంది. ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 60 వస్తుంది. లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీ మైనస్ రాయాలి. నెక్స్ట్
సో 95 మైనస్ 135 సబ్ట్రాక్షన్ చేస్తే 40 వస్తుంది. సో సేమ్ ఇక్కడలానే మైనస్ వస్తుంది. 115 మైనస్ 135 చేస్తే 20 వచ్చేస్తుంది. సో మైనస్ 20. 135 మైనస్ 135 0. సో ఆర్ మీరు ఇక్కడ చూసినా కానీ సో ఈచ్ నెంబర్కి 20 అనేది మనకి రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ప్లస్ 20, నెక్స్ట్ వాల్యూ ప్లస్ 40, నెక్స్ట్ వాల్యూ ప్లస్ 60. మీరు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసుకున్నా ఇలా రాసుకున్నా కానీ సేమే వచ్చేస్తుంది. నెక్స్ట్ యూఐ వాల్యూస్. డిఐ వాల్యూస్ని హెచ్తో డివైడ్ చేస్తే మనకి యూఐ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు హెచ్ ఎలా వస్తుంది అంటే ఈ వాల్యూస్ మొత్తం మనకి 20తో డివైడ్ అవుతాయి. 20 టేబుల్లో ఈ వాల్యూస్ మొత్తం డివైడ్ అవుతాయి కాబట్టి హెచ్ వాల్యూని మీరు 20 అని కన్సిడర్ చేసుకోండి. ఆర్ ఇక్కడ మీరు హైట్ చూసినా కానీ ఈచ్ క్లాస్ ఇంటర్వెల్స్కి అంటే ఈచ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్కి 20 అనేది డిఫరెన్స్ ఉంది. సో హెచ్ వాల్యూ మీరు అలా 20గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో హెచ్ ఈక్వల్ టు 20. సో 20ని 60తో డివైడ్ చేసినట్లయితే 3 వస్తుంది. 20 3s 60 కదా. సో 3 మైనస్ ఉంది, మైనస్ రాసుకోండి. 22s 40. సో మైనస్ 2. 21s 20 మైనస్ ఉంది, కంపల్సరీ మైనస్. 0/20 అంటే 0. 20/20 1. 40/20 2. 60/20 3. సో ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎఫ్ఐ అండ్ యుఐ వాల్యూస్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇది ఎఫ్ఐ వాల్యూ. ఓకే, సో ఈ కాలమ్స్ని ఈ కాలమ్స్తో మీరు మల్టిప్లై చేసుకోవాలి. సో చూడండి 4 3s 12. మైనస్ ఉంది కదా, కంపల్సరీ మైనస్ రాయాలి. నెక్స్ట్ 5 2s 10. సో మైనస్ 10. 13 1s 13. 20 0s 0. 14 1s 14. 8 2s 16. 4 3s 12. ఓకే, సో ఈ వాల్యూస్ మొత్తం మీరు యాడ్ చేసుకోండి. సో సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈ వాల్యూస్ మొత్తం మీరు ఎడిషన్ చేసుకున్నట్లయితే +7 వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ 7 రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ. ఈ టోటల్ ఎఫ్ వాల్యూ కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 68 వస్తుంది. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు స్టెప్ డీవియేషన్ మెథడ్కి మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా A plus sigma fi ui by sigma fi into h. That equal to A value ఇక్కడ మనం 135 రాసుకున్నాము ప్లస్ సిగ్మా fi ui. సో 7 by sigma fi 68 into h value 20. Okay, so that equal to 135 plus 7 by ఇక్కడ మీకు వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. సో సెకండ్ టేబుల్లో 2 10s 20, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 1s 2 7s 14. సో 7 5s 35 బై డినామినేటర్లు ఇక్కడ 17 ఉంది, 17 రాసేసుకోండి. 135 ప్లస్ ఈ 2 వాల్యూస్ని డివైడ్ చేయండి. సో ఈ 2 వాల్యూస్ మీరు డివైడ్ చేసుకున్నట్లయితే 2.0588 ఇలా వచ్చేస్తుంది. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వరకు రాసుకోండి సరిపోతుంది. సో 2.05 ఉంది కదా, సో అది రాసేసుకోండి. దట్ ఈక్వల్ టు 135కి 2ని యాడ్ చేస్తే 137 నెక్స్ట్ 05 ఉంది కదా, అది రాసేసుకోండి. సో ఇవి యూనిట్స్. సో యూనిట్స్ అని రాసుకోండి. దేర్ ఫోర్ మీన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ equal to 137.05 units. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలోనే మనము మోడ్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మోడ్ ఏదైతే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉందో ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ క్లాస్ని మనము మోడల్ క్లాస్ అని తీసుకుంటాము. సో ఏదైతే మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ 20 ఉందో సో ఈ 20కి ఉన్న క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసరికి మనకి మోడల్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ మనకి మోడల్ క్లాస్ వచ్చేసరికి 125 to 145. సో ఇది మోడల్ క్లాస్ అవుతుంది. మోడల్ క్లాస్. సో ఈ మోడల్ క్లాస్కి ఏదైతే ఫ్రీక్వెన్సీ 20 ఉందో ఇది మనకి F1 వాల్యూ అవుతుంది. సో ఇది F1 అండ్ బిఫోర్ ది ప్రిసీడింగ్ ది F0 సక్సీడింగ్ ది F2 అవుతుంది. అంటే F0 వాల్యూ 13, F1 వాల్యూ 20, F2 వాల్యూ 14 అవుతుంది. సో ఫస్ట్ అవి రాసేసుకోండి. మోడల్ క్లాస్ ఇక్కడ మనకి 125 to 145.
ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాని క్లాస్ ఇంటర్వెల్ని మనము మోడల్ క్లాస్ అని తీసుకుంటాము. సో ఈ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ ఏదైతే ఉందో ఇది మనకి ఎల్ వాల్యూ అవుతుంది. సో ఎల్ వాల్యూ ఇక్కడ మనకి 125. F1 ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో మోడల్ క్లాస్కి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో అది రాసుకోవాలి. ఇది మోడల్ క్లాస్, దీని ఫ్రీక్వెన్సీ 20 ఉంది. సో 20. ప్రిసీడింగ్ వచ్చేసరికి F0 13, సక్సీడింగ్ అంటే నెక్స్ట్ వాల్యూ 14. ఓకే, సో అది రాసుకోండి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ 2 క్లాస్ ఇంటర్వెల్స్ని మీరు సబ్ట్రాక్షన్ చేసినట్లయితే వాల్యూ ఏదైతే వస్తుందో అదే మనకి హైట్ ఆఫ్ ద క్లాస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 85 మైనస్ 65 చేస్తే 20, 105 మైనస్ 85 చేసిన 20. సో అంటే ఇక్కడ మనకి హెచ్ వాల్యూ వచ్చేసరికి 20 వస్తుంది. నెక్స్ట్ ఎల్ వాల్యూ. సో ఫార్ములాలో ఈ వాల్యూస్ మొత్తాన్ని మీరు సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎల్ వాల్యూ 125 ప్లస్ F1 వాల్యూ 20 minus F0 value 30 by 2 into F1 value 20 minus F0 value 13 minus F2 value 14 into H value వచ్చేసరికి 20. ఓకే, సో సింప్లిఫై చేసేసేయండి. 125 ప్లస్ న్యూమరేటర్ని సబ్ట్రాక్షన్ చేస్తే 7 వస్తుంది బై 2 20s 40 మైనస్ ఇవి రెండు నెగిటివ్ టర్మ్స్ కదా యాడ్ చేయండి 27 వచ్చేస్తుంది ఇంటూ 20. సో దట్ ఈక్వల్ టు 125 ప్లస్ 7 బై 40 మైనస్ 27 చేసినట్లయితే 13 వస్తుంది. బై డినామినేటర్లో 13 ఇంటూ ఇక్కడ 20 ఉంది కదా, సో 20 రాసేసుకోండి. సో దట్ ఈక్వల్ టు 125 ప్లస్ 7 2s 14, నెక్స్ట్ 0 ఉంది 0 అంటే 7ని 20తో మల్టిప్లై చేస్తే 140 వస్తుంది. బై డినామినేటర్లో 13 ఉంది, సో 13 రాసుకోండి. ఈ 2 వాల్యూస్ని మీరు డివైడ్ చేయండి. 140ని 13తో నార్మల్ డివిజన్ చేయండి. సో చూడండి 125 ప్లస్ 140ని మీరు 30తో డివైడ్ చేసినట్లయితే 10.769 ఇలా వస్తుంది. పాయింట్ తర్వాత మీరు 2 డిజిట్స్ వరకు రాసుకుంటే సరిపోతుంది. సో 10.76, 125కి 10 యాడ్ చేస్తే 135.76. సో ఇవి కూడా సేమ్ యూనిట్స్ అని రాసేసుకోండి. సో థేర్ఫోర్ మోడ్ ఈక్వల్ టు 135.76 యూనిట్స్. ఓకే, సో థేర్ఫోర్ 3 మెజర్స్ ని మనల్ని కంపేర్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి మీడియన్కి వచ్చరికి 137 వచ్చింది. నెక్స్ట్ మీనికి కూడా సేమ్ 137.05 అంటే 0.05 వచ్చరికి మనకి డిఫరెన్స్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ మోడ్ మీరు అబ్జర్వ్ చేసినా కానీ 135.76 వచ్చింది. సో అంటే అప్రాక్సిమేట్లీ ఇవి అన్నీ వచ్చరికి సేమ్ గానే ఉన్నాయి. సో ఇక్కడ రాసేసుకోండి. థేర్ఫోర్ the three measures are approximately same in this case. Okay, so that's it. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.